నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, లోహితా రైస్. కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఈ కార్యక్రమంలో మన అతిథి కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. ఎమోషన్, కామెడీ, సెంటిమెంట్ ఈ మూడింటిని సమపాళాల్లో రంగరించి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకులు. సిరివెన్నెల గారితో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని రాయించుకున్న ఆ దర్శకుడి అనుభవాలేంటో ఆయన మాటల్లోనే వినేద్దాం. నమస్కారం. నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో ఈ సంచికకు మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఇవాల్టి మన విశిష్ట అతిథి గురించి చెప్పాలి అంటే, ఆయన ఎన్నో సున్నితమైన ప్రేమ కథలను ఎంతో హృదయంగా తెరకెక్కించిన దర్శకుడు. ఆయన సినిమాలు మన మనసుల్ని మెలిపెట్టే భావోద్వేగాల కలపోత. ప్రార్థన, స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి ఈ సినిమాల పేర్లు చెప్పాక కూడా ఆయన పేరు కె. విజయభాస్కర్ అని వేరే చెప్పాలా? తెలుగు సినిమాల పట్ల అవగాహన ఉన్న ఎవరైనా ఇట్టే గుర్తుపట్టే పేరు ఇది. ఆయన సినిమాలలోని కథాంశాలను కానీ, ఆయన సినిమాలలో వచ్చిన ఎన్నో హిట్ సాంగ్స్ని కానీ మనం పరిశీలిస్తే ఆయనకు సంగీతం పట్ల, సాహిత్యం పట్ల ఎంత మక్కువ ఉందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఆయన సినిమాల్లో వచ్చిన అత్యధిక శాతం పాటలకు సాహిత్యాన్ని అందించింది మన సిరివెన్నెల గారే. మరి వారి ఇద్దరి కలయికలో వచ్చిన ఎన్నో మధురమైన గీతాల వెనకాల ఉన్న ముచ్చట్లను మనతో పంచుకోవడానికి, అలాగే సిరివెన్నెల గారితో వారికి ఉన్న అనుబంధాన్ని తలుచుకోవడానికి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన దర్శకులు కె. విజయభాస్కర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం విజయభాస్కర్ గారు. థ్యాంక్ యూ. అత్యంత ప్రజాదరణ పొందినటువంటి కుటుంబ కథా చిత్రాలు, ఎస్పెషల్లీ హెల్దీ కామెడీకి ఈ జనరేషన్లో లెక్కబడ్డ దర్శకులు ఉంటే అందులో అగ్రశ్రేణిలో మీరు ఉంటారు. అలాంటి మీరు సీతారాం శాస్త్రి గారి సాహితీ ప్రస్థానానికి సంబంధించిన నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే సిరివెన్నెల గారితో మీకున్న అనుబంధం చాలా గొప్పది. దాదాపు ప్రతి సినిమాలోనూ ఆయన చేత చాలా పాటలు రాయించుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అన్నయ్యకి నమస్కారం. 1990 ప్రార్థన సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు నన్ను ఇట్లా సాంగ్స్కి లిరిక్స్ ఎవరంటే అప్పుడు ఎవరెవరు ఉన్నారు. నాకు బేసిక్గా సిరివెన్నెల అండ్ శివ రెండు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్కి ఈయన రాసిన పాటలు విని నాకు ఎవరో తెలియదు అన్నయ్య అప్పటికి. నేను ఇట్లా అడిగా, ఒకసారి ఆయన అయితే బాగుంటుంది, ఒకసారి నన్ను తీసుకెళ్ళనని. చెన్నైలో వడపళని సాక్షంగారావు గారి ఇంటి కింద అన్నయ్య వాళ్ళు ఉండి అక్కడికి నన్ను ఫస్ట్ తీసుకెళ్ళారు ప్రొడక్షన్. ఏ ఇయర్లో సార్ ఇది? 1990. 1990. ఓకే. అంటే 91లో నా సినిమా రిలీజ్ అయింది. 90లో సాంగ్స్ కూర్చున్నాం. ఫస్ట్ మీటింగ్లోనే ఒక 5 నిమిషాలు మీటింగ్ అనుకున్నది ఒక హాఫ్ అన్ అవర్. అంటే వీ బాండెడ్ ఇన్స్టెంట్లీ. తర్వాత మ్యూజిక్ సిట్టింగ్ కూర్చున్నాం. ఏదో నట్టింటాను మెట్టిందొక మధు కదా, అది మొట్టమొదటి పాట మీరు రాయించుకున్నది? మొట్టమొదటి. ట్యూన్ పరంగా కానీ శాస్త్రి గారి పదాల విన్యాసం కానీ అద్భుతంగా ఉంటుంది. ఎదనట్టింటను మెట్టిందొక మధు కథ, నర్తించిన మత్తిల్లిన సుమసుధ రూపెత్తిన ఆనందం మాగేనా. ఇది సంగీత దర్శకులు ఈ ట్యూన్ ఇచ్చాక శాస్త్రి గారికి ఒక ఛాలెంజ్ చేశారంట కదా. అంటే ఈ పాట వెనకాల ఒక స్టోరీ ఉందని నాకు తెలుసు, మన ప్రేక్షకుల కోసం మీ నోట్లోంచి వినాలని. దేవేంద్రన్ అని మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు రాజా గారి సాంగ్ ఒకటి చేశారు, వళయో సై లతా గారి సాంగ్. అలాంటి ప్యాటర్న్లో ఒక సాంగ్ కావాలంటే దేవేంద్రన్ ఏదో ట్యూన్ చేశాడు. అప్పటికి అన్నయ్య గురించి తనకు తెలియదు.
సార్ మరి తమిళ్లో అంటే మాకు ఇట్లాంటి చాలా దొరికితే చాలా ప్రయోగాలు చేస్తాం, బట్ తెలుగులో ఈజ్ ఇట్ పాసిబుల్ ఇంత ఫాస్ట్గా ఇట్లాంటి ఒక తత్కారానికి కుదురుతుందా అని అడిగారు. మినిట్స్లో రాశారు అన్నయ్య. నాకు బాగా గుర్తు, ఏదో నట్టింటాను మెట్టిందొక మధు కదా, నోరు తెరిచి అలా ఉండి పెడతాను. తర్వాత ఈ చరణాలు అదంతా నిజం చెప్పాలంటే ఆ ఎస్పి గారు పాడిన విధానం, ఇలా పాడితే బాగుంటుందని ఆ పాటకి మేము అందరం కూర్చున్నాం. నేను అప్పుడు చాలా కొత్త కదా, ఎస్పి గారిని ఫస్ట్ టైం నేను కలవడం. సో దేవేంద్రన్తో ఈ బేస్లో నువ్వు ఇచ్చిన ట్యూన్కి ఇలాంటిది ఇది బాగుంటుందని అదంతా మేమంతా కలిసి, ఈయన దేవేంద్రన్కి చాలా సూచనలు ఇచ్చారు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటుంది. అఫ్ కోర్స్ రికార్డింగ్ అప్పుడు ఈయన అన్నయ్య లేరు, బిజీగా ఉండటం వల్ల. ఎస్పి గారు మాత్రం, ఆయన ఎవరు రాసింది, శాస్త్రి గారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఇలా చూస్తే అందులో ఉన్న డెప్త్ ఏంటో తీసుకురావాలి. అట్లా అప్పటికి ఇప్పటికి నేనప్పుడు ఐ వాజ్ ఎ నోబడి. తర్వాత చాలా సినిమాలు అది చేసాం. అప్పుడు ఇప్పుడు ఒకటే, ఎప్పుడు ఒకే విధంగా ట్రీట్ చేస్తారు. అప్పుడు విజయాన్ని, ఇప్పుడు విజయాన్ని, అంతే. బాగుంటే బాగుందని, బాగాలేదంటే బాగాలేదని చెప్పడం. సీన్, లీడ్ సీన్ బాగుంది, బాగాలేదు, ఇలా. అండ్ అట్లా స్టార్ట్ అయిన మా జర్నీ, నేను తర్వాత ఏవో 2-3 సినిమాలు అవి చేయాలని అనుకుని కుదరలా. ఫైనల్లీ చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు ఒక 7 years తర్వాత మళ్ళీ స్వయంవరం సినిమాకి వచ్చేసరికి కొంచెం ఈయన బాగా బిజీగా ఉన్నారు, మనకు కొంచెం అందుబాటులో ఉండే రైటర్స్ కావాలని భువన్ చంద్ర గారితో రాయించాం. మళ్ళీ నువ్వే కావాలికి వచ్చేసరికి స్రవంతి రవికిషోర్ గారు, మేమందరం. అంటే ఆ టైం ఎలా కుదిరిందంటే, ఇప్పుడు అన్నయ్యతోనే రాయించాలని మేము అన్నీ పట్టుబడితే, అన్నయ్య నన్ను ప్రోత్సహించి నన్ను విజయ అనేవాడు. మా అమ్మ పిలిచేది విజయ అని. అట్లా ఇండస్ట్రీలో అందరూ భాస్కర్ అని పిలవటమే కానీ ఓన్లీ అన్నయ్య విజయ అని పిలిచేవాడు. ఈ ట్రీటెడ్ మీ లైక్ ఏ యంగ్ బ్రదర్. అప్పుడు విజయ, నువ్వు భువన్ చంద్రతో ఒక పాట అన్న రాయిస్తా, నాకు తెలుసు, అలాంటి ఏం పెట్టుకోవద్దు, నాకే సింగిల్ కార్డ్ వేయాలి, ప్లీజ్ గో అహెడ్. ఆయన చెప్తే నువ్వే కావాలో మళ్ళీ భువన్ చంద్ర గారితో పాట రాయి, లేకపోతే మొత్తం ఆయనే రాయాలి. భువన్ చంద్ర గారు ఏ పాట అండి అది? ఏంటది, శుక్రియా, అమ్మమ్మల తాతయ్య, ఈ 2 ఆయన రాశారు. శుక్రియా సాంగ్ సెకండ్ హాఫ్లో వస్తుంది, ఫన్ సాంగ్. అయితే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ సాంగ్ ఇంటర్వెల్ సాంగ్ ఉంటుంది. అది నేను అన్నయ్యకి చెప్పింది ఏంటంటే, అన్నయ్య ఇట్లా వాడి వయసుకి, హీరోకి ప్రేమ అంటే ఏంటో తెలియదు, కానీ లవ్ సాంగ్, ఆ ఫీలింగ్, నేను ప్రేమిస్తున్నాను నువ్వంటే, ఇవన్నీ ఏం చెప్పకుండా వాడి ఫీలింగ్ ఏంటో చెప్పాలి. వాడే కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాడు, ఏంటి ఈ ఫీలింగ్ అని. అంటే అప్పుడు ఆయన రాసిన పాట, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుంది, నువ్వే కావాలి. ఎగ్జాక్ట్. అంటే ఆ వయసులో ప్రతి కుర్రోడికి కలిగే ఫీలింగ్ ఏంటో ఈయన పాటలో చెప్పేశారు. నేను ప్రేమిస్తున్నాను అనే మాట లేకుండా వాడి కన్ఫ్యూజన్ని ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు. అలా ఒకటి కాదు, అంటే ప్రతి సినిమాకి మిగతా అందరికి తక్కువ రాశారని నేను అంటాం కాదు, కానీ నాకు మాత్రం స్పెషల్గా రాశారు. ఎందుకంటే ఆ మాట అనేవాడు, అన్నయ్య నీకు పాట అంటే ఇష్టం, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. అండ్ ఆయన థాట్ ప్రాసెస్, పాటకి ఆయన పడే తపన, అది నేను దగ్గర నుంచి చూసాను. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కాదు ఆయన పాట రాసి, ఫస్ట్ ఆయన ఇంప్రెస్ చేసుకుని, అండ్ ఎప్పుడు కూడా పాట రాసిన తర్వాత నన్ను ఒక్కసారి కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేయరు ఆయన. నువ్వు చూసిన వెంటనే నీకు నచ్చాలి, నచ్చుతుందో లేదో ఆయన కనిపెట్టేసేవాడు. ఇది చదివి అన్నయ్య అని అంటే ఓకే ఇంకోటి నేను చేస్తాను, ఇంకోటి రాస్తాను, తీసేసి హీ జస్ట్ రీడ్స్ యూ. అండ్ బేసిక్గా పాట కోసం కొంతమంది పుడతారు, అలా ఆయన పుట్టారు అంతే. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది, అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయానా, పేరుకైనా నేను లేనా, దీని పేరు
వచ్చి తానెవరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది నీదే కాదా చెప్పు ఆ సంబరం కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా ఎవరు ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా ఏమిటవుతుందో ఇలా నా ఎదమాటునా ఓ దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది నువ్వు అలా వస్తూ ఉంటావని గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలి నీకై చూస్తూ ఉంటానని మనసు మునుపు ఎప్పుడు ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత నాలాగే నీ కూడా అనిపిస్తూ ఉన్నదా ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా ఓ దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది అరే ఇదేం గారడి నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన అసలు నువ్వు నాకు నచ్చేవైతే అల్టిమేట్. ఒక్కొక్క పాట అంటే ఎంత డెప్త్ ఉంటుంది. హీరో క్యారెక్టర్ ఉంటుంది, హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. మా సినిమాకి సంబంధించిన టైటిల్ కూడా ఉంటుంది. నువ్వు నాకు నచ్చావంటే నేను ఫస్ట్ నువ్వు నాకు నచ్చావని టైటిల్ వెంకటేష్ గారికి చెప్పాను. చాలా బాగుంది భాస్కర్, గో హెడ్ అన్నారు. తర్వాత సీన్లో వస్తుంది నువ్వు నాకు నచ్చావు, తర్వాత మాటల్లో వస్తుంది, తర్వాత పాటలో వస్తుంది, తర్వాత ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని. అన్నయ్య గొప్పతనం అది. మొత్తం నేను 2.5 గంటల్లో 3 గంటలు 6 నిమిషాల సినిమా, 3 hours 6 minutes. ఈ చెప్పిన 3 hours 6 minutesలో చెప్పిందంతా ఆయన 4 నిమిషాల్లో చెప్పేశారు పాటలు. వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కానీ, దట్స్ హిస్ గ్రేట్నెస్. అందుకే మీకు ఒక్కసారి చెప్పలేవాలో కథనం ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ సాంగ్, ఇట్స్ ఎ స్టోరీ. అంతే, పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మీకు ఎప్పుడు పాట స్టార్ట్ అయిందో ఎప్పుడు ఫినిష్ అయిందో కూడా తెలియదు, కథలో వెళ్ళిపోతుంది. ఇంత ఇన్స్పైరింగ్ ఉండాలంటే అక్కడ లిరిక్లో ఉండాలి. ఆ లిరిక్లో ఎలా ఉండాలి? అంత సింప్లిఫైడ్ వర్జన్ ఆఫ్ ఈ డెప్త్ అంతా, స్టోరీలో ఉన్న డెప్త్ అంతా సింప్లిఫై చేసి ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని. పైగా ఇలాంటివన్నీ తీసుకొస్తూ, ఇది చమత్కారం కదా, నువ్వు నాకు నచ్చావనే టైటిల్ నేను పెట్టినందుకు దాన్ని తీసుకొచ్చేసారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏ రేంజ్కి తీసుకెళ్తారు. చందమామ మనకు అందడని ముందుగానే అది తెలుసుకుని, అంటే మామూలు మన అందరి మధ్య ఉన్న సిచ్యువేషన్స్నే ఈయన వాడేది. మనకన్నా చిన్న చంటి పాపలకి చెప్తాం, అనుకున్నవన్నీ జరిగినట్టే అనుకుంటే సరిపోదా.
అసలు అంటే సింపుల్ మాటల్లో గొప్ప గొప్ప విషయాలు అంత ఇంటెన్సిటీతో చెప్తాం. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చింత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. మన గుండె గుప్పెడంతా తన ఊహ ఒప్పెనంతా ఉదిగొండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ, వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి, ఓ నిదురపోయే మదిని గిల్లి ఎందుక అల్లరి. చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని, చేయి చాచి పిలవద్దు అని చంటి పాపలకి చెబుతామా. లేనిపోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని, జన్మలోనే నిద్రొద్దు అని కంటి పాపలకు చెబుతామా. కలలన్నవి కలలని నమ్మనని, అవి కలవని పిలవకు కలవమని. మది మీటుతున్న మధురానుభూతి మనదడిగి చేరుతుందా, ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చింత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. అందమైన హరివిల్లులతో పందిరేసి చిరు జల్లులతో చుక్కలన్నీ దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా. అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా. మనసుంటే మార్గం ఉంది కదా, అనుకుంటే అందడిదుంటుందా. అనుకున్నవన్నీ మనకందినట్టే అనుకుంటే తీరిపోదా. ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని, ఓ చింత చేరి పంచుకోవా ఆశని శ్వాసని. మన గుండె గుప్పెడంతా తన ఊహ ఒప్పెనంతా ఉదిగుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ, ఏమి ట్యూన్ కోటి గారు అసలు. ఆ ఒక్క సాంగే సరోజ్ ఖాన్ మాస్టర్ చేసింది. ఆవిడ చాలా వీళ్ళందరూ కోవకు చెందిన ఆవిడ. అంటే చాలా ఇంటెన్సిటీ ఉంటుంది. నేను షూట్ చేసేటప్పుడు ఒకసారి సపోజ్ నేను వెళ్ళేసరికి డాన్స్ మాస్టర్ ఒక స్టెప్ చేయిస్తుంది, వెంకటేష్ గారు హారతిని ఇలా అంటే వచ్చే అమ్మాయి హక్ చేసుకుంటున్నాను. నేను అప్పుడే ఎంటర్ అయ్యాను. వాళ్ళు ఏదో లొకేషన్కి వెళ్ళి వచ్చేసరికి ఇది మన స్టెప్ హారతికి నేర్పుతున్నారు.
ఏంటంటే రొమాంటిక్ సాంగ్ అన్నారు, మాస్టర్ చెప్పారు సరోజ్ ఖాన్ మాస్టర్. అంటే నేనే మాస్టర్, యూ కాన్ డూ లైక్ దిస్, ఇది కాదు మన స్టెప్ మార్చమనేసరికి ఆవిడ కొంచెం కోపం, ఆవిడ కొంచెం షార్ట్ టెంపర్డ్. ఆవిడ వాట్ డిడ్ యూ టెల్ మీ ఆన్ ఫోన్ yesterday? It's a romantic song. This is the hero, this is the heroine, there's romance between them, it's a romantic song. What else you want? అడిగింది. అడిగితే అడిగేవాడు వెళ్ళిపోతే వెంకటేష్ గారు ఆవిడని వెళ్ళి కొంచెం ప్యాసిఫై చేసి ఏదో కొత్త కుర్రాడు కథ ఏదో రాసుకొచ్చాడు ఒకసారి వినండి అంటే ఆవిడ మొత్తం 2 గంటలు కథ చెప్పారు. అప్పుడు ఆవిడ ఒక 5 minutes సైలెంట్ ఉండి ఓకే అంటే ఒక చిన్న స్టెప్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా అయితే చచ్చిపోతుంది పోయింది. వీళ్ళందరి కష్టం అంతా నేను ఒక షార్ట్ తప్పు తీస్తే పోయేది. అందుకని అక్కడ చస్తే ఆ షార్ట్ తినలేదు. అప్పుడు ఎప్పుడైతే చెప్పామో ఓకే ఐ ట్రై టు గివ్ యూ వాట్ యు వాంట్ అని ఆవిడ సాంగ్ చేసింది. అయిపోయిన తర్వాత ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాను నేను, ఇది మాస్టర్ కోరుకుంది. అంత ప్యాషన్, ఎంత ప్యాషన్ ఉంది అదంతా సాంగ్లో, లిరిక్లో అంత ఉంది, ట్యూన్లో అంత ఉంది. అలా వండర్ఫుల్. అంటే నా సినిమా మాత్రం ప్రతిదీ నన్ను కథ అడిగి నేను చెప్తే నన్ను క్వశ్చన్ చేసి ఇక్కడ ఇది కరెక్టా చెక్ చేసుకున్నావా, మేము ఇద్దరం కలిసి ఒకసారి నేను త్రివిక్రమ్ అయితే తప్పు చేస్తున్నాను మీరు ఇక్కడ, ఇది చేసింది సరిపోవాలా డెప్త్ అలా చెప్పు. అంటే హీ యూస్ టు లైక్ గైడెన్స్ అన్నమాట. ఎంతో ఎఫెక్షనేట్గా ఉండేది మా వర్కింగ్ స్టైల్ అంతా. లిరిక్ రైటరు, డైరెక్టరు, రైటరు, ప్రొడ్యూసరు ఇలాగ ఎప్పుడు మేము చేయలే. పార్టీ పాట రాయటం అంటే పార్టీకి వెళ్తున్నాయి. అన్నయ్య దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అలా టైంపాస్ ఎంత ఎంజాయ్ చేస్తూ ఆయన ఎంత ఈజ్ వెరీ హ్యూమరస్. మీకు అందరికి తెలియని చాలా అంటే చాలా జోక్స్. నాకు బాగా గుర్తు, ఎప్పుడో పాట కోసం కూర్చున్నప్పుడు అప్పుడే కోటి గారికి అబ్బాయి పుట్టాడు. అప్పుడే వార్త వచ్చింది. నేను కూడా ఏంటి వార్త అంటే ఫోన్లో కోటి గారికి అబ్బాయి పుట్టాడంట. ఇంకోటి అన్నాడు. ఇంకోటి అంటే బిగ్గిరిగా నవ్వేసి మళ్ళీ పుడితే అన్నాను మరోటి. అలా ఆయన అంత చమత్కారం ఉందంటే, అంటే అన్ని షేడ్స్ ఉంటాయి ఒక మనిషిలో. అంటే నాలెడ్జ్, దిస్ ఆల్ బికాస్ ఆఫ్ నాలెడ్జ్. ఏ టాపిక్ అయినా మాట్లాడగలిగిన నిజమైన మేధావుల్లో ఈయన ప్రథముడు. ఒక విషయం చెప్పాలంటే గిరీశం కన్యాశుల్కంలో, గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో గిరీశం క్యారెక్టర్ ఒక డైలాగ్ అంటాడు, నాకు బాగా ఇష్టం. నాతో మాట్లాడటమే ఎడ్యుకేషన్ అంటాడు. అది అన్నయ్యకి వర్తిస్తుంది. ఈయనతో మాట్లాడటమే ఎడ్యుకేషన్. ఒక పాటని హౌ టు కన్స్ట్రక్ట్ ఎ సాంగ్. పాటకి ఇప్పుడు మాట ఇంపార్టెంట్ కాదు, పాటలో పెట్టే మాటలు కాదు ఇంపార్టెంట్, థాట్. ఆ థాట్ అది మనకు అందదు. మనం జస్ట్ మాటలు మాత్రం వింటాం. ఆ మాటలు తీసుకురావడానికి దాని వెనకాల ఆయన పడే ప్రయాస అది నేను చూసే దగ్గర నుంచి. ఒక్కొక్కసారి అనుకునేవాడిని అన్నయ్య ఇక్కడ కరెక్ట్గా ఆయనే బిగించుకున్నారు, హౌ ఈజ్ గోయింగ్ టు కమ్అట్ అని. మల్లీశ్వర్లో బంగారం వెలిసిపోదా నీ సొగసును చూసి మందారం అన్నాడు. నేను అనుకున్నా సింపుల్ ప్రాస ఇదేముంది, బంగారం మందారం. అన్నయ్య ఇక్కడ ఇరుక్కున్నారు, హౌ ఈజ్ గోయింగ్ టు కమ్అట్ ఆఫ్ ఇట్. మందారం మురిసిపోదా నీ సిగలో పూసి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఐ థింక్ నేను జనరల్గా ఎల్లిగా పడుకుంటాను. 9:30 కల్లా పడుకునే అలవాటు నాకు. ఒక అన్నయ్య దగ్గర కూర్చోవడం మాత్రం 11:30, 12 అయిపోయింది. ఇంకా ఆ పాటలో పడితే ఎట్ ఎవ్రీ పాయింట్ నేను ఆశ్చర్యపోయేటట్టు రాసేవాళ్ళు. మందారం మురిసిపోదా నీ సిగలో పూసి. అయిపోయింది నీ నవ్వులే వెన్నెలని. అట్లా ఇప్పటికి తలుచుకుంటే ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఏం మాట. పాటలో మేము పెట్టిన పల్లవులు చరణాలు కాకుండా ఎన్నో అద్భుతాలు కుదరకంటే లెంగ్త్ లేదు, ఒకటే పల్లవి 2 చరణాలు. ఈయన రాసిన చరణాలు ఏది వదలబుద్ధి కాదు. నువ్వు నాకు నచ్చావు సినిమాలో దాదాపు ఒక పాటకి చాలా ఒక 65 వర్షాలు పల్లవులు రాశారు. అసలు ఎన్ని అంటే వదలటమే. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మనకు సినిమాలో వాడగలిగింది ఒకటే. ఎన్ని పల్లవులు అంటే ఒకసారి ఆయనకి ఫ్లడ్ ఆఫ్ ఎమోషన్స్ అది వస్తే ఇంకా అందుకే తెల్లారిపోయేది అసలు. ఇంకా ఫ్లడ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు ఒక తపస్సు.
అది చాలా దగ్గరగా నేను చూసి, అంటే ఆయనకి మీరేం చేయక్కర్లా, మీరు ఇన్స్పైర్ చేస్తే చాలు. మీరు కరెక్ట్ సిచ్యువేషన్ ఇస్తే హీ విల్ గివ్ యూ 100 వేరియేషన్స్. మనం జస్ట్ ఫ్లాట్గా చెప్తే ఆయన పాట రాసే టైప్ కాదు. కేవలం సిచ్యువేషన్ చెప్పినా కుదరదు. అండ్ చాలా పాటలు నాకు తెలిసి ఆయన వదిలేసినవి. ఏంటది, కథ లేదు, సిచ్యువేషన్ లేదు, క్యారెక్టర్ లేదు. సార్, అయితే ఈ సిరివెన్నెల గారి సాహిత్యంతో, అంటే మీరు దర్శకులు అయ్యాక మీరు ప్రయాణాన్ని ఒక రౌండప్ ఇచ్చారు మాకు. సిరివెన్నెల గారి సాహిత్యంతో మీరు దర్శకులు సినిమా రంగానికి రాకముందు మీ పరిచయం, అంటే ఎప్పుడు ఆయన పాటలు గురించి విన్నారు? ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు సినిమా రంగానికి రాకముందు పరిచయం లేదండి అన్నట్టు. ఓన్లీ నేను సినిమా ఫీల్డ్కి వచ్చినాక సిరివెన్నెల పాటలు విన్నాను. నేను అప్పుడు ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చాను. అక్కడ ఉన్నప్పుడే ఆ పాటలు, తర్వాత శివ సినిమా వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చినాక ఈ పాటలు ఇలా చూసి ఎవరో ఈయన చాలా బాగా రాస్తున్నారు. నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు అప్పుడు నేను ఇన్సిస్ట్ చేశాను, ఈయన ఎవరో తెలియదు, ఒకసారి నన్ను పరిచయం చేయండి, ఆయన రాస్తే బాగుంటుంది. అంటే మీరు దర్శకులు అయ్యాక అంత వేరియేషన్ ఉన్న సినిమాలకి పాటలు రాసిన రచయితతో రాయించుకోవాలని మీరు అనుకున్నారు? అంతే. నాకు అంతకుముందు తెలియదు అసలు. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆయన ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఫస్ట్ మీటింగ్లోనే నేను ఆయన్ని ఫ్యాన్ లాగా కలిశాను. అంతే కదా. తర్వాత ఇట్లా చెప్తే చిన్న సినిమా, కొత్తోళ్ళు అంతా కొంచెం రిలేటివ్లీ అప్పుడంతా కొత్త బ్యాచ్ మాది. అంటే మరి ఈయన రెమ్యునరేషన్ ఏంటో అదేంటది. తర్వాత ఒకటే మంచి విజయ అవన్నీ మర్చిపో. అందుకే నేను అన్నది, నీకు పాట అంటే ఇష్టం, అందుకంటే నువ్వంటే నాకు ఇష్టం, అన్నీ మర్చిపోవచ్చు, కూర్చో ఆ టైం చెప్పడం, వెళ్ళి కూర్చోవటం. అంటే చాలా నాకు మాత్రం చాలా ఎఫెక్షనేట్గా రాశాయి. చాలా మా మధ్య కాసేపే పాట రాయటం, మిగతా అప్పుడంతా ఈ కబుర్లు, ఆ సినిమాలు ఏంటి, ఈ కవిత్వాలు ఏంటి, ఆ కవులు ఏంటి, ఈయనకి అమీర్ ఖుస్రో అలాంటి వాళ్ళు అంటే చాలా బాగా ఈయనకి ఇష్టం. వాళ్ళందరికీ ఎంత నాలెడ్జ్ ఏంటి, అది నేను అన్నిట్లోకి ఆశ్చర్యపోయేది అనమాట. అంటే మీరు ఆయనతో గడపడం వల్ల మీ థాట్ ప్రాసెస్లో వచ్చిన మార్పు ఏంటి సార్? అంటే మీరు ఒక సినిమాని అప్రోచ్ అయ్యే విధానం కానీ, లేకపోతే పాటను తీసే విధానం కానీ. అంటే అది నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను, సిన్సియారిటీ. అంతే, మీరు ఇంకేం మిగతాది ఏమి ఉండదు. ఇప్పుడు చాలా కమర్షియల్ సినిమాలు ఉంటాయి, మనకి నచ్చనివి కూడా కొన్ని కమర్షియల్ సినిమాలు జనాలకు ఆడుతూ ఉంటాయి. సినిమా ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ పొయిట్రీ. ఆ పొయిట్రీని సామాన్యుడి దగ్గరికి తీసుకురావటం చాలా కష్టం. సినిమా పాట రాయటం మీటర్లో రాయాలి, ఆల్రెడీ చాలా బౌండరీస్ ఉంటాయి, దాంట్లోనే మొత్తం కథ అంతా చెప్పాలి. బయట కవుల కంటే కూడా సినిమా కవులు, నిజంగా కవులు వీళ్ళందరూ చాలా గొప్ప. బయట కవులకి ఫ్రీడమ్ ఉంటుంది. అంతే కదా. ఎనీథింగ్, ఇన్ని చట్టాల మధ్య రాయాలి, ఇన్ని చట్టాల మధ్య పైగా మీనింగ్ఫుల్గా. నాకు కొన్ని పాటలు వింటే అనిపించేది, ఆయన తరలిరాద తనే వసంతం, తన దరికిరాని వనాల కోసం. ఏమి అంటే సీ ది థాట్ ఆఫ్ ఇట్. మాటలు కాదు, వసంతం మామూలు మాటే, తరలిరాద మామూలు మాటే, వనాలు మామూలు మాటే, ఈ నాలుగు కలిపే థాట్ ఉంది చూసారు, అది గొప్పతనం. అది ఇలాంటి ఆయన దగ్గర ఇంత డెప్త్. అన్నయ్య ఇలాగ ఆలోచిస్తున్నారంటే మనం మాటలకి ఎంత ఆలోచించాలి. అవన్నీ మేము చేసేవాళ్ళం ఎప్పుడు. అదే ఏంటంటే ఇంత డెప్త్ ఉండాలి. నేను ఏది అడుగుతున్నానో ఎగ్జాక్ట్లీ మాకు అప్పుడప్పుడు చిన్న లెసన్ అలా ఉండేది. నువ్వు నన్ను ఏం అడుగుతున్నావో డెప్త్, అంత డెప్త్ నీ సీన్లో ఉందా, అలా క్వశ్చన్ చేసేవాళ్ళు. మీరు ఒక ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మీరు అన్నారు ఇప్పుడు ఆయన డెప్త్ ఆఫ్ పోయిటరీ సామాన్యుడికి అర్థమయ్యేలాగా 100% ఎక్కువ ఇస్తారు అని. దానివల్ల మీ పాట తీసే విధానంలో మార్పు ఉంటుంది కదా. పాట తీసే విధానం మాత్రం నిజం చెప్పాలంటే నేను ఎంజాయ్ చేస్తూ ఒక 100 సార్లు పాటిని అప్పుడు మొదలుపెట్టాను. అంటే ప్రయోగాలు ఎన్నో చేశాను. త్రివిక్రమ్ సినిమాలో రాస్తారు, చందమామ వింటర్లో విడిగా ఉంటానంటావేమ్మా. మీకు పాట గుర్తులేదు. అంటే ఎక్స్ట్రాడినరీ లిరిక్స్ అనమాట. ఆయన చమత్కారం అంతా తెలుస్తుంది. ఆ మాట అనేసి చిన్నపిల్లలు నవ్వేసేవాడు. ఆ జోకేసి గట్టిగా నవ్వేసి ఎంత బాగుందని. అట్లా అంత డెప్త్ ఉన్న లిరిక్ రైటర్ని చాలా అరుదు. అంటే నేను అన్ను వేరే ఎవరు లేరు ఇదని నాకు తెలియదు. అండ్ అంత ఈజీగా ఈ సో అప్రోచబుల్. ఒకసారి మొదలైందనంటే ఇంకా
ఇంకా థాట్ ఇంకా దానికి అసలు ఏదో ఒక లోకంలోకి వెళ్ళిపోయేవాడు. అది చూసి చాలా ముచ్చటేసింది. అంటే ఇంత తపన ఉంటుందా, అంత ఇంటెన్సిటీ ఉంటుంది కాబట్టి అలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది. అంటే అంతే, ఆయన పరిసరాలన్నింటినీ కూడా మర్చిపోతారు. అది రుచుల రక్షణం అంతే కదా. అంతే అంతే అందులోకి వెళ్ళిపోతే ఇటు ఎంత డెప్త్కి ఇంటెన్సిటీ వెళ్ళిపోతుంది. అంతే అంటారు కదా, ఇంటెంట్ బాగుంటే కంటెంట్ బాగుంటుంది. అంతే అంతే. ఎప్పుడు ఒకేలాగా ఒక మనిషిని ట్రీట్ చేయడం ఆయన గొప్ప, ఆయనలో నేను చూసిన గొప్పతనం. ఆయన ఒకలాగే ఉన్నారు. ఓకే, మీ హిట్, మీ ఫ్లాప్లు, మీ ఫెయిల్యూర్స్, మీ సంబంధమే లేదు. ఆల్వేస్ అంటే ఒక ఎఫెక్షన్ ఉంటుంది. ఏంటి ఎఫెక్షన్ అంటే, మీకు కానీ మీకు నిజంగా కవిత్వం ఇట్లాంటి మీకు మీలో భావుకత ఉంటే హీ విల్ లవ్ యూ. అంతే, సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం పాట కావాలని కమర్షియల్గా వెళ్ళి రాయించుకుని అక్కడి నుంచి తేలేం, రాదు అక్కడి. అలా ఒక గోల్డెన్ పీరియడ్. మేము ఆ పాటలన్నీ రవికిషోర్ గారు, త్రివిక్రము, నేను, మేమందరం అంటే ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు చెప్తున్నాను, పాట అంటే మాకు పార్టీ. బాగా చెప్పారు. సీతారామ శాస్త్రి గారితో పాట అంటే పార్టీ టైం. సార్, నువ్వే కావాలి సినిమాలో కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకనే పాట బాలుగారు ఒక సందర్భంలో మాతో చెప్పిన మాట. అది మేల్ వర్షన్ అని ముందు రికార్డ్ చేసి తర్వాత ఫీమేల్ వర్షన్గా మార్చారు అని. దానికి పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా సార్? అంటే నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి ఫీలింగ్. అందుకనే నేను సీన్ చెప్పినప్పుడు చూస్తుంటే కళ్ళు దించేసుకుంటాడని, ఆ అమ్మాయిని చూడలేడు, సూటిగా కళ్ళు దించేసుకుంటాడు. బట్టలు వస్తే బాల్కనీకి వస్తే ఇలా కళ్ళు దించేసుకుంటాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవెందుకు, స్ట్రైట్ ఫస్ట్ ఒకటే లైన్. నా చేతిలో దండం పెట్టి, ఆ చేతులకి దండం పెట్టేసి ఏంటి అంటే దాని నుంచి ఆయన లేపేస్తారు సాంగ్. ఎంత దూరం తీసుకెళ్తారంటే, సాంగ్ స్టార్ట్ అవటం సింపుల్ మాట, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవెందుకు. అక్కడి నుంచి గాలిపటం, గగనం, ముడి వేసి డెప్త్కి తీసుకెళ్ళిపోతారు. రామోజీరావు గారు ఒకసారి పిలిచారు నన్ను. పిలిచారని చెప్తే ఫస్ట్ టైం ఆయన కలవటం, నేను ఆల్మోస్ట్ షివరింగ్. సాంగ్ పేపర్ అంటే ఈ సాంగ్ రికార్డింగ్ చేసే ముందు వెళ్ళి ఆయన, నేను అసలు ఊహించలా ఆయనకు అంత టైం ఉంటుందా అని. లిరిక్ పేపర్ ఆయన ఎదురుగుండా ఉంది, అన్నయ్య రాసిన లిరిక్ పేపర్. ఒక లైన్ చెప్పారు అందులో ఆయన, గాలిపటం గగనానిదే ఎగరేసే ఈ నేలదా. రామోజీరావు గారు నన్ను అడిగారు, ఏమండి ఆయన ఏమండి అని అంటాను, నేను చాలా చిన్నోడిని, ఏమండి మరి యాబ్స్ట్రాక్ట్గా లేదు ఈ లైన్ అంటే, చిన్న పిల్లోడు, జస్ట్ అప్పుడే కాలేజ్ బాయ్ అండ్ గర్ల్, ఇది మరీ వేదాంతంలాగా లేదని. నెక్స్ట్ లైన్ సార్ అన్నాను, గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా, నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా. ఇదేనండి మన కథ, అదే కాన్ఫ్లిక్ట్ ఆ అమ్మాయికి. వెరీ నైస్, ప్లీజ్ గో హెడ్. ఇంకో మాట లేదు, మీరు రికార్డింగ్ చేసుకున్నాను, గో హెడ్. అంటే చాలా గొప్ప ఫిలాసఫీని సింపుల్ మాటల్లో నేను తీసుకొచ్చాను. చిన్న పిల్లోడు వాడు, హీరో. అంతకు మించి అంటే వాళ్ళకి వచ్చిన మాటల్లోనే ఈయన ఫిలాసఫీని చెప్పేసి సింప్లిఫై చేసి సాంగ్ని, అంటే హీ రైట్స్ వెరీ సిన్సియర్. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు, నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు.
పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంట ఉంది మనసు ఆయనకి అన్ని ఫీలింగ్స్ తెలుసు, అందుకే మీకు కామెడీ రాస్తారు, బాటనీ క్లాస్ ఉంది, మ్యాట్నీ పిక్చర్ ఉంది, అలాంటివి రాస్తారు. ఎంత డెప్త్ ఉండే రొమాంటిక్ సాంగ్, ఇన్ని ఎమోషన్ అంటే ఆయనకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే అంత నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ మాత్రం అబ్బో నేను చూసి అడిగేవాడిని అనమాట. ఇన్ని పుస్తకాలు మీరు చదివి ఇప్పటికీ నా ఫీలింగ్ అదే. ఇంకా ఏదో అంటే సినిమా పాట అనేది ఆయనకి ఆయన రేంజ్కి చాలా చిన్నదన్నది అనకూడదు నేను ఆ మాట సినిమాల్లో ఉంటూ. బట్ మై పర్సనల్ ఫీలింగ్ మేధావులు అంటే చాలా కొద్దిమంది ఉంటారు, అట్లాంటి వాళ్ళు మాత్రం నిజమైన మేధావులు అంటే వీళ్ళు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఓన్లీ సినిమా పాటేనా, యు ఆర్ మేడ్ ఫర్ సంథింగ్ ఎల్స్, సంథింగ్ బిగ్గర్, ఏదో గొప్ప గొప్ప ఏదో. బట్ ఆయనకి ఎప్పుడు ఆ ఫీలింగ్ లేదు. హీ ఆల్వేస్ ఎంజాయ్డ్ లైఫ్, సింపుల్ పర్సన్. ఆశ్చర్యం ఏంటంటే సార్, ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరూ ఇంచుమించుగా ఇదే భావాన్ని. అక్కినేని వెంకట్ గారు ఇక్కడికి వచ్చి ఈ ఇండస్ట్రీ ఆయనకి సరిపోతుందా, తగ్గుతుందా అని అంత, ఆయనంత పెద్ద మనిషికి అంటే మామూలుగా జనరల్గా ఇండస్ట్రీ చాలా పెద్దది అనుకుంటున్నాను. అంటే అది అతిశయోక్తి కొందరి దృష్టిలో అవ్వచ్చు కాక, కానీ కొంతమందికి మనసులో ఉన్న పర్సనల్ ఫీలింగ్. నేను ఎందుకంటున్నానంటే తర్వాత సినిమాలు మారిపోయినాయి. ఏం మారిపోతుందంటే ఇలాంటి ఒక కవి ఉన్నప్పుడు మీరు ఆయన్ని సాటిస్ఫై చేసే సిచ్యువేషన్ ఇవ్వట్లా. జస్ట్ డాన్స్ నెంబర్లు ఫ్లోర్లో వస్తాడు, గంతులేస్తారు, అది ఇది చేస్తారు. ఏమి రాస్తారు వీళ్ళు? ఈ సో కాల్డ్ యాక్షన్ ఫిల్మ్స్ వచ్చేసి ఈ ఫైట్స్ ఇవన్నీ వచ్చేసటం వల్ల ఏమైపోయిందంటే పాటకున్న వాల్యూని తగ్గించేశారు. పాటలో ఎంత కథ చెప్పొచ్చు, నేను లిటరల్గా చూశాను. నాకు నువ్వే కావాలి, నువ్వు అనొచ్చు. మేము సినిమా తీసినంత ఒక ఎత్తు, ఈయన పాటల్లో ఉన్న డెప్త్ షూట్ చేసినంత ఆడియన్స్కి అది ఎంత దగ్గరైందో అదొక ఎత్తు. అట్లాంటి సిచ్యువేషన్స్ రావట్లేదు. నువ్వే కావాలి ఆ పాట అయితే ఒక కొన్నేళ్ల పాటు ప్రతి కుర్రాడు పాడుకునే పాటలాగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి అంత సహజంగా ఉంటుంది. ఆ వయసులో కుర్రాడు ఫీలింగ్ ఏంటో ఈయన జస్ట్ రాశారు. అలాంటి సిచ్యువేషన్ లేవు కాబట్టి అది నేను అనేది. ఆయన్ని సాటిస్ఫై చేసే ఒక ఆకలి ఉంటుంది కదా. నేను చాలా కసి మీద ఉన్నాను, బాగా రాయాలి పాట, సిచ్యువేషన్ ఇస్తేగా రాస్తాడు. మీరు ఎంతసేపు వెళ్ళి హీరోయిన్ కొడతారు, తర్వాత ఒక సాంగ్, ఒక గ్రూప్ సాంగ్, వాళ్ళు 100 మంది వస్తారు, ఏమి రాస్తారు? అందుకని నేను అంటా అన్నమాట, ఆయనకి సరిపోలా. ఇంకా ఈజ్ మేడ్ ఫర్ సంథింగ్, ఇంకా ఎంతో డెప్త్ ఉండేది ఇది రాదు. అఫ్ కోర్స్ అది ఏదో మనకు తెలియని లెక్క ఒకటి ఉంటుంది, అలా జరిగిపోయింది. కానీ బట్ ఇప్పుడు నా ఫీలింగ్ అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళు రారా, ఇంకా ఇంత డెప్త్ ఉండేవాళ్ళు ఎవరు వస్తారు? రేపు పొద్దున ఈ సోకాల్డ్ కమర్షియల్ సినిమా వచ్చేసి ఒక జానర్ ఆఫ్ మ్యూజిక్ని చంపేసింది. డెప్త్ లేదు పాటల్లో, కవిత్వం లేదు. ఇప్పుడు జస్ట్ పాట అంటే మాటలు అయిపోయింది, ఏదో చిన్న ప్రాస పెడితే పాట అయిపోయింది. పాటలో ప్రాస ఉంటే చాలు, పోయిటరీ ఉండక్కర్లేదు అనే లెవెల్కి సాంగ్ని దించేశారు. మీరు దాన్ని నమ్ముతారా సార్? అంటే ఒక పాటలో కవిత్వం ఉండాలని ఉండాలి. అమ్మో, పాట అంటే నేను సరదాగా చెప్తుంటాను, గార్డెన్లో గ్రాస్ ఉంటే సరిపోదు, పువ్వులు కూడా ఉండాలి. పాటలో ప్రాస ఉంటే సరిపోదు, పోయిటరీ కూడా ఉండాలి. పోయిటరీ ఉంటేనే పాట కలకాలం నిలుస్తుంది. బేసిక్గా ఆ టాలెంట్, ఆ నిబద్ధత, ఆ వాల్యూ సిస్టమ్, ఈ ప్యాకేజ్ అనేది అంత సింపుల్గా ఉండటం పైగా. అండ్ ఎప్పుడన్నా ఏదైనా కరెక్ట్గా కుదరట్లేదు అని అంటే నిర్మోమాటంగా చెప్పేసాడు, ఆ ట్యూన్లో ఈ పదం వాళ్ళు అడుగుతుంది కొంచెం బాగాలేదు విజయ, అలాంటప్పుడు నేను ఎంటర్ అయ్యేవాడు. అక్కడ ఎంటర్ అయిపోయి కథ ప్రకారం ఉంది లిరిక్, ఇదే ఉండాలి, ట్యూన్ కావాలంటే మార్చు, పదం కోసం ట్యూన్ కాంప్రమైజ్ అవ్వడం అది నేను ఒప్పుకోను.
నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.